వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పద్మావతి నగర్లో అబ్దుల్ కలాం ఆజాద్ స్తూపం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరసన వ్యక్తం చేసిన ముస్లిం జేఏసీ నాయకులు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఆళ్లగడ్డ శ్రీ కాళికామాత ఆలయంలో 22వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రులు వైభవంగా కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయమూర్తులు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్పందించిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటిపైద్య శిబిరానికి విశేష స్పందన శిబిరాన్ని ప్రారంభించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ. మాజీ సీఎం జగన్ పై ఎంపీ భైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిభ అకాడమీలో ఘనంగా డిఎస్సి విజేతలు విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. నంద్యాల పద్మావతి నగర్లో సలీం నగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే మేము సహించే ప్రసక్తే లేదని ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని ప్రధానమైన పద్మావతి నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ స్తూపం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం భావ్యం కాదని, అక్కడ చుట్టుపక్కల ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయని, ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని ముస్లిం నాయకులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు బార్ అండ్ రెస్టారెంట్పై ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ముస్లిం జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నిరసన చేయడం జరిగిందని, ఇక్కడ ప్రతిరోజు మహిళలు ప్రశాంతంగా రోడ్డుపై వెళ్తున్నారని, బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే గొడవలకు తావిస్తాయని అధికారులకు గమనించి ఏర్పాటు చేయకుండా చూడాలని తెలిపారు. आज हम सब यहाँ जमा हुए हैं एक मुद्दे पर। हमारे सलीम नगर में हर किस्म के गरीब ख़ानदान और लोग रहा करते हैं और सबसे ज़्यादा यहाँ हॉस्पिटल हैं, स्कूल्स हैं, म्युनिसिपल ऑफिस है और अक्सर लोग रातों में 10 बजे 12 बजे 1 बजे यहाँ ट्रैवल। ఇక్కడ సలీం నగర్ వాసులంతా ఇక్కడ పెద్దవాళ్ళంతా కలవడం జరిగింది. విషయం ఏమంటే, ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూశారో ఆ ప్రాంతంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారు అనే విషయం మాకు తెలిసింది. ఈ ప్రాంతం అంతా చాలా శాంతియుతంగా ఆడవాళ్ళు, పిల్లలు, ఇక్కడ స్కూళ్ళు, తర్వాత మెయిన్ నంద్యాల పురపాలక సంస్థ, తర్వాత హాస్పిటల్స్, బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. రాత్రిపూట వేళ కాని వేళల్లో ఆడవాళ్ళు, పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి మద్రాసు, చెన్నై ఇటువంటి దూర ప్రాంతాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి. అందరు ఇక్కడి నుంచే ఆటోలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇటువంటి ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్ కు పర్మిషన్ ఇస్తే
ఇది చాలా అశాంతికి గురవుతుంది, ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడతాయి. కాబట్టి మేము దయచేసి ప్రభుత్వం వారిని, ముఖ్యంగా ఎక్సైజ్ వారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఆ తర్వాత ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాము, కలెక్టర్ గారిని ఈ విషయాన్ని ఇంకొకసారి ఆలోచించి దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరాన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. విశ్వకర్మను నిర్మాణ శాస్త్రానికి సృష్టికర్తగా ఆద్యుడిగా భావిస్తారు. ఆయన దేవతల కోసం స్వర్గలోకం, ద్వారకా నగరం, ఇంద్రప్రస్థ వంటి అద్భుతమైన నిర్మాణాలను సృష్టించారు. అంతేకాకుండా దేవతల ఆయుధాలైన వజ్రాయుధంతో సహా అనేక శిల్పాలను ఆయన రూపొందించారు. విశ్వకర్మ జయంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది శ్రమకు, సృజనాత్మకతకు ఉన్న విలువను గుర్తు చేసే ఒక ఆదర్శం. చేతి వృత్తుల కళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు వంటి వారందరికీ విశ్వకర్మ స్ఫూర్తిని ఇస్తారు. శిల్పకళ, లోహ పనులు, వడ్రంగి వంటి వివిధ వృత్తులలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి వెనుక ఉన్నటువంటి ప్రేరణ విశ్వకర్మ అని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంను నిర్వహించాలని ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ ప్రారంభించడం జరిగిందని, ప్రజలలో అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని, స్వచ్ఛతా హీ సేవ ద్వారా శానిటేషన్, పరిశుభ్రత ఉండాలని, అదేవిధంగా సిబ్బందికి వారి యొక్క ఆరోగ్యం పట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. घर साफ है और बाहर भी है, स्वच्छता के रास्ते पे आगे ही बढ़े। गली मोहल्ले शहर सभी में स्वच्छता का त्योहार करें। स्वच्छ में बजाते, स्वच्छ में बजाते, स्वच्छ में स्वच्छता के हर पहलू का आभार करे, आभार करे। स्वच्छ में बजाते, स्वच्छ में बजाते, स्वच्छ में बजाते, स्वच्छ में ఊరి చెరువులు మన ఇంటి సిరులు. తల్లి గుర్తు పెట్టుకోండి, మన ఊరి సిరులు, మన ఊరి చెరువులు, మన ఇంటి సిరులు. ఇంకొకసారి చెప్తున్నాను, మన ఊరి చెరువులు, మన ఇంటి సిరులు. ఇప్పుడు చెప్పండి అందరూ, మన ఊరి చెరువులు, మన ఇంటి సిరులు, మన ఊరి చెరువులు, మన ఇంటి సిరులు, మన ఊరి చెరువులు, మన ఇంటి సిరులు. ఓకే సార్. అందరికీ శుభోదయం. స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి
దిశ నిర్దేశకు అనుగుణంగా ఈరోజు మన పట్టణం నందు ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అందరికీ అవగాహన రావాలని చెప్పేసి ఒక ర్యాలీ ఒకటి ఈరోజు సంఘ వాళ్ళకి ఏర్పాటు చేయడమైంది. ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల భాగంగా ఒక 5 కార్యక్రమాలు చేపడుతాము. అవేంటంటే ఇంకా పట్టణంలో ఉన్నటువంటి ఏమైనా అన్హైజీనిక్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ అన్హైజీనిక్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయడం, అలాగే ప్రజలపై ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లీన్ చేయించడం, అదేవిధంగా ఈ యొక్క శానిటరీ రిలేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బాగోగులన్నీ కూడా చూడటం, హెల్త్ క్యాంప్ లాంటివి చదవాలి. పట్టణంలోని శ్రీ కాళికామాత ఆలయంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రుల కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి మాట్లాడుతూ 30వ తేదీన దుర్గాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కమిటీ నిర్ధారించడమైనదన్నారు. ఈ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవములు అశ్విజ శుద్ధ పాడ్యమి 22 సోమవారం నుండి అక్టోబర్ 3 శుక్రవారం వరకు జరుగుతాయి అని అన్నారు. ఉపాధ్యక్షులు కృష్ణమాచారి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతినిత్యం సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా కమిటీ అధ్యక్షురాలు దూరగడ్డ అనురాధ మాట్లాడుతూ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మహిషాసుర మర్దిని కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు విజయ్ కుమార్ ఆచారి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో ఆళ్లగడ్డ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కె రామాచారి విశ్వకర్మ మాట్లాడుతూ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం అమ్మవారి కలశ స్థాపనతో ప్రారంభమై 29వ తారీఖు మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి బిందె సేవ కార్యక్రమం పట్టణంలోని ప్రతి విశ్వబ్రాహ్మణుడి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటామని అన్నారు. 30న దుర్గాష్టమి, 2వ తారీఖు విజయదశమి, విజయలక్ష్మి అలంకారంలోని భక్తులకు దర్శనమిస్తూ సాయంత్రం 4 గంటలకు సెమీ దర్శనం, రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారి గ్రామోత్సవం మరియు 3వ తారీఖు అమ్మవారి వసంతోత్సవం మధ్యాహ్నం మహానివేదన కార్యక్రమంతో ముగుస్తాయని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వక్తల చేత ప్రవచనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు 22న రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ పాల్గొంటారన్నారు. 24న తెలంగాణ రాష్ట్రం నందికొండ పీఠాధిపతులు డాక్టర్ శ్రీకాంత్ ఇంద్రస్వామి వారు విచ్చేయుచున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము శ్రీ కాళికాదేవి ఆలయ ఆవరణలో 22/9/2025న సోమవారం రోజు దసరా శరన్నవరాత్రులు పూజా కార్యక్రమం జరపాలని మా కమిటీ నిర్ణయించినాము. మా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరపాలని నా కోరిక. వారందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే 30వ తారీఖున దుర్గాదేవి పూజ, దుర్గాష్టమి అంటే దున్నపోతు బలి సంహరణ ఆ కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు 3/10/2025న అన్న సంతర్పణ జరుగుతుంది. 2/10 రాత్రి దశమి రోజు ఉత్సవం ఊరేగింపు, అమ్మవారి గ్రామోత్సవం అంతా తిరిగి అందరికీ భక్తులు దర్శనమిస్తుంది, అలంకరణ చేస్తాము. సరస్వతీదేవి పూజ రోజు దినసేవ అని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ ఇంటికి 29/9/2025న ప్రతి ఒక్కరి ఇంటికి నివాసానికి వెళ్ళి అందరినీ ఆశీర్వదిస్తుంది అమ్మవారు. కాబట్టి మా శివ సోదరులందరూ సమైక్యంగా ఉండి జరపాలని ప్రతి ఒక్క హిందువులు కూడా మా అమ్మవారికి ఆరోగ్యదయంగా కొలుస్తున్నారు. అందరూ వచ్చి దర్శనించుకోవాల్సిందిగా కోరుతున్నారు. వక్స్ బోర్డు సవరణ చట్టంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో గౌరవనీయ న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్ జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాభూమి సా స్పందించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ బిల్లును లోక్సభ మరియు రాజ్యసభలో వ్యతిరేకించారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీ కారణంగా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ సమయంలో ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయని తెలిపారు. సుప్రీంకోర్టు వక్స్ బోర్డు సవరణ చట్టంపై
జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వుల విషయంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. తన జోక్యం వల్ల ఈ ఉత్తర్వులు సాధ్యమయ్యాయని ఆయన చెప్పడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గతంలో వర్క్స్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ముస్లింలకు మేలు చేస్తున్నట్లుగా మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ముస్లింలను మోసం చేసి ఈ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, వారి అబద్ధపు మాటలను ప్రజలు విశ్వసించారని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లిం సోదరుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని, వారికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని ఇసాక్ బాషాగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మైనారిటీ నాయకులు సోహేల్ రానా పాల్గొన్నారు. విషయం ఏమంటే, కొంతమంది నాయకులు ఏమంటా ఉన్నారు, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. పరీక్షల ప్రెమిసెస్ ఎక్కడ, మేము పోయి విజిట్ చేసింది ఎక్కడ, అది కూడా తెలియదా మీకు? అంటే ఒకటి. ఇంకొక వ్యక్తి ఏం చేశారంటే, నంద్యాల మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఇది ఉంటుంది, దీన్ని పీపీ మోడ్లో తీసుకోపోమని చెప్పారు. మంచిదే, మేము అదే ఆశిస్తా ఉన్నాం. మీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, ఒక్కసారి అది చూడండి. ఏం చెప్తా ఉన్నారు? మీరు హోమ్ మినిస్టర్కి అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే హోమ్ మినిస్టర్ మీకు అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉంటారు కూడా తెలియట్లేదు. ఎక్కడైతే మేము సెల్ఫీలు దిగామో, మేము ఎక్కడైతే ఫోటోలు దిగినామో అక్కడ ప్రజలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఎంత డిస్టెన్స్లో ఉంది. మేము విద్యార్థులకు అందరికీ నంద్యాలలో అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు రావాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు మేము ఇస్తాము. ఇంకొక విషయం మీ ద్వారా చెప్పాలా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. నంద్యాల మెడికల్ కాలేజు అన్ని రకాలుగా ఆ దేవుని దయ వల్ల ఉత్తమంగా ఉంది. ఫస్ట్ టైమే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఘనత నంద్యాల మెడికల్ కాలేజీకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ICMRలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో సెలెక్ట్ అయిన వ్యక్తులు 4 విద్యార్థులు నంద్యాల నుంచి ఉన్నారు. ఇండియా లెవెల్లో 10-15 కాలేజీలు సెలెక్ట్ అవుతాయి, అందులో నంద్యాల కాలేజీ కూడా ఉంది. సో అటువంటి మంచి కాలేజీని మీరు తీసేయాలనుకుంటా ఉన్నారు. మేము ఎప్పుడు విద్యార్థులతో ఉంటాము. ప్రైవేటీకరణకు, PPP మోడ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మళ్ళీ ఒకసారి తెలుపుతున్నాను. నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల కిందటి నుంచి ముస్లింలకు సంబంధించిన వర్క్ అమెండ్మెంట్ బిల్లు కోసం ఎంతో మంది నాయకులు కలిసి పోరాడడం జరుగుతుంది. నాయకులు, ప్రజలు, ముస్లిం సోదరులందరూ కలిసి ఈ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో గాని అప్పీల్ చేయడం జరిగింది. అలాగే దేశ నలుమూల నుంచి గాని ఎంతో మంది ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఆ అల్లా దయ వల్ల స్టే ముస్లిం సోదరులకు అనుకూలంగా వక్ఫ్ బోర్డు ఎలాంటి ఈ వక్ఫ్ బోర్డు భూములు ఎలాంటి వాళ్లకు కాకుండా మన కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కానీ రాబోయే కాలంలో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ రావాలని మరి కోరుకుంటున్నాము. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల ఆవరణంలో బుధవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు ప్రారంభించారు. భారత వికాస్ భారత్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నంద్యాల ఉదయానంద హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి ఆపరేషన్లకు అర్హులైన వారిని గుర్తించి వారికి ఉచితంగా కంటి వైద్యం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్యనిర్వాహక అధ్యక్షులు బైసాని రవి ప్రకాష్, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు నిచ్చెలమెట్ల రామయ్య, ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు, ఉపాధ్యక్షులు ఆలువాల శివచరణ్, కోశాధికారి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా భారత్ వికాస్ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ గురూజీ, ఉదయానంద హాస్పిటల్ కంటి డాక్టర్ రెహమాన్ ఖాన్,
మార్కెట్ ఎగ్జిక్యూటివ్ అశోక్ కుమార్ ఇంతియాజ్ సుమారు 100 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు ఆలగడ్డ పట్టణంలో శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానం నందు అధ్యక్షులైన దేవశెట్టి హరీష్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చెమెట్ రామయ్య గారి ఆధ్వర్యంలో ఉదయానంద హాస్పిటల్ నందు కంటి పరీక్షలు చేస్తూ వైద్య వృత్తులు నిర్వహిస్తున్న డాక్టర్ సౌమ్యారెడ్డి గారికి ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది. నేను గత 2 రోజుల క్రితం భారత్ వికాస్ పరిషత్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రథమంగా మొదటి కార్యక్రమంగా ఆలగడ్డ వాసవి మాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన వాసవి మాతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కంటి చూపును అందరికీ ప్రసాదించే కార్యక్రమము ప్రథమంగా నాకు ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా ఇప్పటికీ 100 మంది దాకా హాజరయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు కొనసాగుతుంది. నేను ఈ సేవా కార్యక్రమంలోనికి ప్రవేశించిన తర్వాత కేవలం కంటి ఆపరేషన్లే 1885 మందికి ఉచితంగా చేపించడం జరిగింది. అంటే ఒక కంటి ఆపరేషన్లే కాకుండా నేత్రదానం చేపించడం అయితేనేమి, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడము, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడము, కాళ్ళు చేతులు ఇరిగిన వారికి కృత్రిమ అవయవాలు ఏర్పడము, ఇలా రకరకాలుగా చేస్తూ మా ఆయుష్ యోగా సభ్యులు మరియు భారత్ వికాస్ సభ్యులు ముందుకెళ్తున్నారు. అలాగే త్వరలో డయాబెటిక్ రెటినాపతి మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని, మరియు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు ఇరిగిన వారికి కూడా 10,000 రూపాయలు విలువ గల కృత్రిమ అవయవాలను కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ పై ఎంపీ భైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న తల్లి వచ్చి పలకరిస్తే జగన్ విగ్రహాలతో మాట్లాడతాడని, జగన్ కు ల్యాండ్ ట్రీట్మెంట్ సరిపోవటం లేదని, వైసీపీలో చాలా మంది పేషెంట్లు పెరిగిపోతున్నారన్నారు. సైకియాట్రిస్ట్ సెంటర్లు పెంచి వైసీపీ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించాలని మంత్రి సత్యకుమార్కు నా విన్నపం అన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ నాయకులు పీపీ విధానానికి ప్రైవేటీకరణకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఏమి అభివృద్ధి చేశారని ఆహా ఓహో అనాలి. మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే శిల్పారవి వచ్చి మెడికల్ కాలేజీ స్ట్రక్చర్ ఒకసారి చూపించాలన్నారు. అభివృద్ధిపై అవగాహన లేక వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చిల్లర చెస్టులు, రౌడీ వెధవలు మాట్లాడే వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మెడికల్ కాలేజ్ వారి జేబులో డబ్బులతో నిర్మించారని, విగ్రహాలు పెట్టారంటూ ప్రశ్నించారు. ఖాళీగా ఉన్నట్టున్నారు. పాపము తల్లి, బతుకున్న తల్లి వచ్చి పలకరిస్తే మాట్లాడరు కానీ విగ్రహాలతో మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. అదే నేను కూడా అనుకుంటున్నా, ఇంకా మాకు కూడా పిచ్చిలేసి ఆడ విగ్రహాలు చాలా ఉన్నాయి. మన మెడికల్ కాలేజ్లో ఎవరు విగ్రహం పెట్టినారు? ఎవరు వాళ్ళ సొంత జోబు నుంచి తీసినారా డబ్బులు? లేదు కదా. ఎవరు విగ్రహాలు పెట్టినారు? పదా మనం అందరం కూడా పోయి ఆడ విగ్రహంతో మాట్లాడి వద్దాం పదండి. లేదంటే పోయి అక్కడ వాళ్ళు వేసిన బేస్మటాలను చూసి ఆహా అనుకొని వద్దాం రండి, పదండి అందరం పోదాం, మనకు కూడా పని అయినా పడుతుంది. అదే చెప్తున్నాను, వీళ్ళకు ఏం చేసినారో ఏం చేయలేదో, అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. మనకు చాలా పనులు ఉన్నాయి. చాలా అవి ముఖ్యమా? లేకపోతే ఇట్లాంటి చిల్లర చేష్టాలు, చిల్లర నాయకులు వచ్చి, రౌడీ వెధవలు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక డాక్టర్గా మెడికల్ కాలేజెస్ మీద పడినారు కాబట్టే నేను ఇస్తున్నా. ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో
ఆధునికత, ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఏఐ వాడుతున్నారు. ఈరోజు ఎంఆర్ఐ 7 టెస్లా వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ 640 స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు. ఈరోజు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ టేకప్ చేశాము, ఓపెన్ సర్జరీస్ పోయినాయి. అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది, ఐఓఎంటీస్ వచ్చాయి, టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్ వచ్చింది. ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవి వద్దా? ఈరోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను, మరి పేదవాళ్లకు ఇది వద్దా? ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా? మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పీపీపీ మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారు? మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నంద్యాల జిల్లాలోని ఉపాధ్యాయ ఉద్యోగుల హబ్ అయిన ప్రతిభ అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. 2025 డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, ప్రతిభ అకాడమీలో డిఎస్సిలో శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులలో 52 మంది టీచర్లు ఉద్యోగాలు సాధించారన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటం, వారిలో నైపుణ్యతను పెంచటం, వారిని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల కృషి మరవలేనిదన్నారు. విద్యార్థులను ప్రయోజకులను చేసే అవకాశాన్ని కొత్త ఉపాధ్యాయులుగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిఎస్సిలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చి 52 టీచర్ ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన తమ అధ్యాపక బృందాన్ని అభినందించారు. గౌరవ సలహాదారుడు రామశేఖర్ మాట్లాడుతూ, డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని, పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని, సమాజాన్ని చైతన్యపరచాలని సూచించారు. అనంతరం తమకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు రావడానికి కారణమైన ఉపాధ్యాయ అధ్యాపక బృందం శ్రీనివాసులు, శివయ్య, ప్రభాకర్, రవి, విశ్వనాథ్, మునీంద్రారెడ్డి, నరేష్ను, ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి, సలహాదారుడు రామశేఖర్ను టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. సార్ చాలా వేయండి సార్ మేడానికి. వెయిట్ ప్రతిభ డిఎస్సి విజయోత్సవ సభకు ఈ దినము ఉద్యోగాలు సాధించినటువంటి మా అతిరథ మహారథులైన టీచర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మా లెజెండ్ అధ్యాపకులైనటువంటి రాజమండ్రి, అవనిగడ్డ, హైదరాబాదు పలు చోట్ల నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను నంద్యాల ప్రతిభా అకాడమీ ఒక గౌరవ అధ్యక్షుడిగా 2025 మెగా డిఎస్సిలో విజయ సునామీని సృష్టించాము అని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. రియల్ గా 14లో ఒక ఒరవడి, 18లో ఇంకొక ఒరవడి, 25లో దాన్ని మించినటువంటి డబల్ ప్రమోషన్ ఒరవడిని సృష్టించాం. ఊహకందని ఉన్నతమైన మేలులు, ఊహకందని ఉన్నతమైన స్థితిలో ఆ దేవుడు నిలిపాడని నేను దేవుణ్ణి ప్రత్యేకంగా ఘనపరుస్తా ఉన్నాను. 2025 మెగా డిఎస్సి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే మాకు మెగా డిఎస్సి ఇవ్వడం, 4 సంవత్సరాలు నిరీక్షణ, 4 సంవత్సరాలు పోరాటం, 4 సంవత్సరాలు చాలా స్ట్రెస్, కోచింగ్ ఎత్తేయాల్సిన పరిస్థితిలో ఈ డిఎస్సి రావడం మా యొక్క నంద్యాల ప్రతిభా అకాడమీకి ఒక ఊరటనిచ్చింది. రియల్ గా ఈ నంద్యాల ప్రతిభా అకాడమీలో నిన్న జరిగినటువంటి మెగా డిఎస్సి ద్వారా 52 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, సొంతం చేసుకున్నామని, ఇందులో 37 ఎగ్జిటి, 15 వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కైవసం చేసుకోవడం, ఇది అంతా కూడా ఆ దేవుని కృప. మా యొక్క విద్యార్థులు, ఆ విద్యార్థులు చదివిన విధానం, వారి క్రమశిక్షణ, ఎన్నోసార్లు వారిని చాలా సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మా కోసమే కదా ఈ విషయాలని చెప్పేదనేసి వాళ్ళు వినడం ఈ సక్సెస్ కు ఒక మూల కారణం. మేము పెడుతున్నటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్లో ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రాండ్ టెస్టులు కానివ్వండి, స్లిప్ టెస్టులు కానివ్వండి, డివిజనల్ టెస్టులు కానివ్వండి, మోడల్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మా సక్సెస్ గా విజయమైనాయి. త్వరలోనే 2025లో మరి
ఈ నెల 22వ తేదీన టెట్కమ్ డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సూపర్ 100 ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఈ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి వేల మొత్తాలు ఖర్చు చేసి హాస్టల్లో తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. దూర ప్రాంతం నుంచి అవసరమైన లెజెండ్ ఫ్యాకల్టీలను నేను నంద్యాల ప్రాంతానికి వినిపించి మీరు ఊహించని విధంగా గొప్ప సబ్జెక్ట్ నేను అందిస్తున్నానని తెలియజేటకు సంతోషిస్తూ, మొన్నటి దినము మాకు ఎంఎండి ఫరూక్ సార్ గారు మా విషయం తెలుసుకొని. నా పేరు డి ఉషారాణి, నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్. మా ప్రతిభ అకాడమీలో ఈ 2025 సంవత్సరం జరిగినటువంటి డిఎస్సిలో హెచ్జిటిలో 37 పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్లో 15 పోస్టులు రావడం జరిగింది. మొత్తము 52 పోస్టులు రావడం జరిగింది. ఈ విధంగా మేము రావడం వల్ల మేము ఈ దినాన విజయసభ మరి మా యొక్క ఇన్స్టిట్యూట్లో జరుపుకుంటున్నాము. మరి స్టూడెంట్స్ ఎంతో మంది మరి జాబ్ వచ్చిన విద్యార్థులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీరికి అందరికీ విద్యను బోధించినటువంటి టీచింగ్ స్టాఫ్ సారు వాళ్ళకు కూడా మేము సన్మానం కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎంతో సంతోషంగా ఈ వాతావరణము ఈ దినాన మరి మా యొక్క ఇన్స్టిట్యూట్లో మరి ఉండడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే మరి జాబ్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సమేతంగా సపరివారంగా వచ్చి మా యొక్క ఇన్స్టిట్యూట్ ను పావనం చేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇట్లు నంద్యాల ప్రతిభ అకాడమీ. అందరికీ నమస్కారం. నా మా నాన్నగారి పేరు వి సూర్యనారాయణ గారు, మా అమ్మగారి పేరు సరస్వతమ్మ గారు. మా అమ్మగారు ఎస్డిటిగా పాణ్యంలో పనిచేస్తున్నారు. నేను రీసెంట్ గా 2024లో బీఈడీని కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను ఇలా నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్ లో నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ 3rd ర్యాంక్ తో నాకు జాబ్ రావడం జరిగింది. దీనికి కారణం అంతా ఫస్ట్ ఆ దేవుడు, తర్వాత మా తల్లిదండ్రులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ కూడా కారణం అని చెప్తున్నాను. ఇలా ఇంత మంచి ర్యాంక్ తో ఇలా చిన్న వయసులో జాబ్ వస్తుందని అసలు ఊహించలేదు. కానీ ఇదంతా దేవుడి దయ అని భావిస్తున్నాను. నేను నంద్యాల అకాడమీని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన మోటివేషన్ కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే నా ఫ్యాకల్టీ అయిన సునీల్ సార్ గారు, దస్తగిరి సార్ నాకు ఎంతోగానో సపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన ఎగ్జామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పద్మావతి నగర్ లో అబ్దుల్ కలాం ఆజాద్ స్తూపం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరసన వ్యక్తం చేసిన ముస్లిం జేఏసీ నాయకులు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఆళ్లగడ్డ శ్రీ కాళికామాత ఆలయంలో 22వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రులు వైభవంగా కరపత్రాలు విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయమూర్తులు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్పందించిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటిపైద్య శిబిరానికి విశేష స్పందన శిబిరాన్ని ప్రారంభించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ. మాజీ సీఎం జగన్ పై ఎంపీ భైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిభ అకాడమీలో ఘనంగా డిఎస్సి విజేతలు విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి.
మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.